నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. భవన నిర్మాణ కార్మిక ఇతర కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా మంత్రుల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన వలవల బాబ్జీ. మున్సిపల్ శానిటరీ వర్కర్స్కు రెయిన్ కోట్లు పంపిణీ చేసిన తాడేగూడెం పట్టణ మానవతా సేవా సంస్థ. అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. విద్యుత్ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించిన పట్టణ సిపిఎం సిపిఐ నాయకులు. మరో 3 రోజులు అల్పపీడన ప్రభావం. తాడేగూడెం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునీల్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. భవన నిర్మాణ కార్మిక ఇతర కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ప్రమాణ స్వీకారానికి తాడేపలగూడెం నుండి భారీ కార్ల ర్యాలీతో బయలుదేరిన తెలుగు తమ్ముళ్ళు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులు ఇతర కార్మికులు రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా వలవల బాబ్జీ గురువారం నాడు రాష్ట్ర మంత్రుల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ సమీపంలోని కుంచనపల్లిలో గల శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గార్లపాటి రవికుమార్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంతిన రామరాజు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు పీతాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకట్రావులు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వలవల బాబ్జీని ఘనంగా సత్కరించారు. ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఆయన పార్టీకి ఊపిరి అందించారని వక్తలు కొనియాడారు. పార్టీ కార్యక్రమాలను తూచా అమలు చేస్తూ పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి విజయంలో చిత్తశుద్ధితో కృషి చేశారని చెబుతూ ఆయన సేవలను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పించిందన్నారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ తనకు సహకరించిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత అధిష్టానం దృష్టిలో పదవి రాలేదు. ముగిసిన తర్వాత అభినందనలు తెలియజేసింది. ఎవరు కూడా సభా సంప్రదాయం
కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది. అందరూ కలిసి మాట్లాడి బాబుజీ గారికి వాళ్ళ కార్యక్రమంలో ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి చైర్మన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగిందన్నమాట. మనందరం కూడా కలిసికట్టుగా గతంలో ఏ విధంగా పనిచేసామో కూటమిలో తెలియజేసుకుంటూ మన బాబుజీని మరొకసారి అందరం అభినందిస్తూ మీ చైర్మన్షిప్లో ఇంకా మంచి పేరు తీసుకురావాలని మంచి పేరు తీసుకురావాలి అదే మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా కార్మిక శాఖలో ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులో ముఖ్యమైనది భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు. ఆ బోర్డు మరి గత 5 సంవత్సరాలు ఊచకోతకు గురైంది. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకి అవి పూర్తిగా డూప్లికేషన్ పేరుతో నిలిపివేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు పట్టించుకున్న వైద్యం లేదు. ఇసుక బంగారంలో అమ్మడం వల్ల గత 5 సంవత్సరాలు మరి భవన నిర్మాణ కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ రోజున నేను ఖచ్చితంగా చెప్పగలను, రైట్ మ్యాన్ అంటే రైట్ ప్లేస్ అని వాళ్ళ బాబుజీ గారిని సరైన పొజిషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టారని నేను సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ బాబుజీ గారు గత 5 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిరంతరం 5 ఏళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్ని రద్దు చేశారో గత ప్రభుత్వం అయినప్పటికీ బాబుజీ గారు ఆ ఒక్క అన్నా క్యాంటీన్ని పేదవాడు కడుపుతుంటే కార్యక్రమాన్ని ఎక్కడ ఆపకుండా కొంతమంది సహకారంతో ఆయన 5 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున బాబుజీ గారికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మన పీఓసీ చైర్మన్గా ప్రకటించడం చాలా ఆశించదగ్గ విషయం. పార్టీ పిలుపు మేరకు ఏ బాధ్యత అప్పచెప్పిన ఏ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన అన్ని కార్యక్రమాల్ని ఎంతో ఖర్చు పెట్టి విజయవంతం చేసి అధిష్టానం దగ్గర మెక్కుమతినటువంటి నాయకుడు వదవల బాబ్జీ గారిని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ సీటు మరి పొత్తులో వేరే పోయినప్పటికీ కూడా పార్టీ గుర్తించి ఈరోజు ఆయనకి ఈ పదవి ఏ స్థాయి అనే దానికన్నా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇష్టమైనటువంటి నాయకుడు వదవల బాబ్జీ గారు. దానికి మించింది మరొకటి లేదు. ఆ విధంగా అటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీలో బాబ్జీ గారికి ఉంది. ఆ విధంగా ఈ పదవి చైర్మన్గా వారు ఆ పదవికి గౌరవాన్ని పెంచేటువంటి దాంట్లో కానీ పార్టీ కోసం పార్టీ బలాన్ని పెంచేటువంటి దాంట్లో కానీ వదవల బాబ్జీ గారు రాజీ లేనటువంటి నాయకుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి. ఆ విధంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదవులు మరింత ఉన్నత స్థానం ఆశించేటువంటి అవకాశం ఉన్నటువంటి బాబ్జీ గారికి ఈ సంక్షేమ బోర్డు ద్వారా వేతన కార్మిక సంక్షేమ బోర్డు అంటే పేదవారు కష్టజీవులు అందరి మనసుల్లో ఒక చెరగని ముద్ర వేసుకునేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఆ విధంగా వారికి న్యాయం చేసి వారి హృదయాల్లో ఒక చెరగని ముద్ర, ఒక మంచి అవకాశం, ఒక మంచి గుర్తింపు ఈ సంక్షేమ బోర్డు చైర్మన్గా పొందాలని నేను ఆశిస్తూ ఆ విధంగా బాబ్జీ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర భవనాలు మరియు ఇతర కార్మికుల యొక్క సమస్యల మీద ఈనాడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చైర్మన్ కావడం హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈనాడు కూటమి అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత 2 భాగాలుగా ఆలోచిస్తే అధికారం రాకముందు వదవల బాబ్జీ గారు తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు తన
ఉద్యమం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా కూడా తాడేపల్లి ఏర్పాటుగా జరిగింది. వారి కష్టానికి మరి శాసనసభ్యుడు అవుతారనుకునే ఆలోచనతో జరిగిన ప్రక్రియలో రాజకీయ మరి 3 పార్టీల కలయికతోటి వారు శాసనసభ్యుడిగా అవ్వాలనుకునే ఆశ నిరాశ అన్నమాట వాస్తవం. అయినప్పుడు కూడా మరి నిరాశ లేకుంటే వారి యొక్క సావర్ పార్టీ కావాలి, తొందరపాటు మీరు చేయొద్దు, త్వరలో డీలిమిటేషన్స్ వస్తాయి, డీలిమిటేషన్స్ డెఫినెట్గా మీకు అవకాశం కల్పిస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, తద్వారా ఈనాడు ఆనాడు వరకు తనదైన స్థాయిలో పనిచేయడానికి కార్యకర్తలు అండగా నిలడానికి ఆలోచన చేసి ఈనాడు చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ఈనాడు హృదయపూర్వకంగా కార్యకర్తల తరఫున కూటమి పార్టీల తరఫున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. రాష్ట్ర భవన మరియు ఇతర కార్మిక సంఘాల యొక్క అభివృద్ధి సంక్షేమ మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎన్నో విధాలుగా ఆర్థికంగా కానీ మరొక విధంగా కానీ పశ్చిమ గోదావరి తెలుగుదేశం పార్టీలో ఏ కార్యక్రమం ఏ సమావేశం వచ్చినా మీరు తాడేపల్లిగూడెంలో పెట్టడని చెప్పిన వాళ్ళు నేను ఒకటి. మరి అటువంటి సందర్భంలో ఎప్పుడు ఎక్కడా వెనకకుండా అన్ని విధాలుగా కూడా ముందు పెడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి మాలాంటి వాళ్ళందరినీ కూడా జనసేన సర్దుబాటులో సీట్లు ఎవరిని వాళ్ళందరికీ కూడా చేరుకునేటువంటి సందర్భంలో మరి బాబీ గారికి ఒక మంచి పదవి ఇచ్చినందుకు, ఎందుకంటే ఆయన కూడా మోటార్ ఫీల్డ్లోనే ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికులు కానీ ఇతర కార్మికులు కానీ వారి యొక్క సమస్యల మీద వారికి పూర్తి అవగాహన ఉంది. వారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క సూచనలతో, కూటమి కుటుంబ సభ్యుల సహకారంతో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు పోలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సమన్వయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి బాబీ గారు బ్రహ్మాండంగా కృషి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ రాగల రోజుల్లో బాబీ గారు మరింత ఉన్నతంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు బాబీ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మనం అన్నింటా కూడా పెద్దాని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోనూ అలాగే మనకి కోర్టు ఇన్ఛార్జిగా వచ్చిన రోజున పుల్లారావు గారి ఆధ్వర్యంలో మనం అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా ఈ 5 సంవత్సరాల్లో కూడా నా వెన్నంటి ఉండి మరి నాకు తోడ్పాటు అందించిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఓరున వర్షం కురుస్తూ ఉంటే గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి వచ్చి మరి ఇక్కడికి 11 గంటలకి రావడం అంటే చాలా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మీ అండగా ఉంటుంది. పార్టీకి అధిష్టాన వర్గానికి వారధిగా నేను ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వేళ మరి నన్ను ఇన్ఛార్జిగా చేసిన ఘనత ఎక్కడ కూర్చున్న నాయకుడికే మీ అందరికీ కూడా తెలియజేస్తాను. వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ నమ్మకాన్ని మనం ఎక్కడా ఒమ్ము చేయలేదు. ఆ నమ్మకాన్ని నమ్మకంలాగానే మీ అందరూ కూడా నాకు మంచి తోడ్పాటిచ్చి నా వెనుకుండి మరి నాయకులు కార్యకర్తలు నన్ను నడిపించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను.
జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మీరందరూ కూడా మీరే ఉంటారు. ఎక్కడో దిగుమతి చేసిన వ్యక్తులను తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న ఎన్ఎస్ రాజు లేఅవుట్లో 15 మంది మున్సిపల్ కార్మికులకు ఉచితంగా రెయిన్ కోట్స్, చేతి గ్లౌజులు, మాస్కులు పంపిణీ చేశారు. సంస్థ సభ్యులు ఎంకే శ్యామ్ సుందర్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో తాడేపూడ మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ రెయిన్ కోట్స్, గ్లౌస్, మాస్కులు మానవతా సంస్థ మున్సిపల్ శానిటరీ వర్కర్స్కు ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, ఎగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, బి హరికుమార్, ఎన్వి రామారావు, కురుమల్ల బాలకృష్ణ, తమరాడు చిన్న, ఎల్ఐసి పాండురంగారావు, బి అరుణ, ప్రశాంతి, బివి సుబ్బరాజు, ఎన్ఆర్ రాజు, లేఅవుట్ ప్రెసిడెంట్ ప్రసాద్, ఎన్ కృష్ణరాజు, పిటివిఎన్ ఆచార్యులు, కె కృష్ణప్రసాదులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు చాలామంది సభ్యులు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎన్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛంద సంస్థలో భాగస్వాములై ప్రత్యేకంగా ముందుగా ఇప్పుడు మాకు వర్కర్స్కి రైనింగ్ సీజన్లో రైన్ కోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ది ఐటమ్. అది మేము గతంలో చాలాసార్లు మేము అనుకున్నాం. అంటే ఏదో స్వచ్ఛంద సంస్థలు చూసి వారితోటి అంటే డిపార్ట్మెంట్గా కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు కనుక బయట వారితో ఇప్పిద్దామని అనుకుంటే మీరే అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు కానీ మీ స్వచ్ఛంద మానవత్వంతో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్యామ్ సుందర్ గారు ఏంటంటే గ్రూప్ సభ్యులు అందరూ ఉంటారు కానీ అందులో మానవత్వం అనేది ఈ స్వచ్ఛంద సంస్థలో మానవత్వం అనేది ఒక ఆయనకే కాదు అందరికీ ఉంటుంది. కానీ మీరందరూ కూడా ఈ స్వచ్ఛంద సంస్థలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అందులో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇబ్బంది లేదు ఆర్థికంగా. కానీ ఇబ్బంది ఉన్నా లేకపోయినా ముందు ఇవ్వాలనే స్వభావం ఉండడం మనకి గర్వకారణం. అంటే ప్రతి ఒక్కరు కూడా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ముందుకొచ్చి ఈరోజుని మొదటి అడుగుగా ఈ వార్డులో 10 మంది వర్కర్స్కి రైన్ కోట్స్ ఇవ్వడం చాలా అభినందదాయకం, ఆనందదాయకం. అంటే దీన్ని బట్టి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి వార్డులో కూడా ఇంకా స్వచ్ఛంద సంస్థలు తాడేపల్లిగూడెంలో చాలా ఉన్నాయి. ఎక్కువ దానం చేసే ప్రజలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మంచి మానవత్వం ఉన్నవారే అందరూ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎలాగైతే ముందుకొచ్చి తొలి అడిదిగా 10 మంది వర్కర్స్కి రెయిన్ కోట్స్ ఇస్తున్నారో అలాగే ప్రతి వాటిలో కూడా మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రతి వార్డుల్లో కూడా ఈ రెయిన్ కోట్స్, వాళ్ళకి బ్లౌజెస్, మాస్క్లు కూడా పంపిణీ కార్యక్రమం చేయడానికి ముందడికి రావాల్సిందే అందరినీ కూడా పిలుపునిస్తున్నాం. మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం ఇంట్లో ఎంత శుభ్రం చేసుకుంటున్నామో అదేవిధంగా మనం బయటకు వచ్చిన తర్వాత మన రోడ్లు మనం ఇవన్నీ చేయడానికి శానిటరీ వర్కర్స్ చాలా కష్టపడి మన ఆరోగ్యానికి వాళ్ళు చాలా కృషి చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక రకంగా పణంగా పెట్టినట్టే ఈ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఉన్న పరిస్థితుల్లో. అందుచేత అది గుర్తించి వారికి మినిమంగా ఉపయోగపడే ఈ వర్షాకాలం కాబట్టి రెయిన్ కోట్స్, అలాగే వారు అస్తమానం చేతులతో అన్ని చోట్ల పనులు చేస్తుంటారు, వాళ్ళకి గ్లౌజు అలాగే మాస్కులు ఏర్పాటు చేయడానికి బాగుంటుందని ఒక స్కీమ్ అనుకుంటే వెంటనే ఈ ఎన్ఎస్ రాజు టౌన్షిప్లో ఉన్న మా శరత్ గారి స్నేహితులైన శ్యామ్ సుందర్ గారు నేను స్పాన్సర్ చేస్తానండి అంత మట్టికి అది మంచి కార్యక్రమం అంటే ఆ విధంగా మేము తీసుకుని ఇక్కడ స్పాన్సర్ చేసి మేము యేసుబాబు గారికి చెప్తే ముందు ఉదయం 10 గంటలకు అనుకుంటే నేను కలెక్టర్ ప్రోగ్రామ్ ఉందండి, ఖచ్చితంగా ఇది చాలా మంచి ప్రోగ్రామ్, నేను కూడా అటెండ్ అవుతాను, అలాగే మీరు దఫదఫాలుగా అన్ని వార్డుల్లో కూడా చేయండి అని ఆయన చాలా సపోర్టివ్గా దీన్ని నా సపోర్ట్ ఉంటుందని అన్నారు. దానికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ వార్డు ఇప్పుడు ఇస్తున్నామండి, ఇంకా 2 వార్డులకు కూడా ప్లాన్ చేస్తున్నాం. అలా ఒక్కొక్కటి చేయడానికి అలాగే సార్ చెప్పినట్టు ఈ వైరల్ ఫీవర్స్ వచ్చే టైంలో మేము హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టడానికి కూడా కృషి చేస్తున్నామండి తెలియజేస్తూ. ఈ మానవతా సంస్థలో నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను శరత్ గారి ద్వారా వల్ల. సో ఆయన మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఏదైనా మనం రేపు వినాయక చవితికి చేద్దామంటే ఇలాగ టౌన్షిప్లో నేను రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటానండి మన స్కావెంజర్స్ వర్క్స్ ఇవన్నీ. సో ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా బెంగళూరులో స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఏంటంటే బెంగళూరు యువ సేన అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ కాన్సెప్ట్ చెప్పిన వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించిన మానవతాకి అలాగే మా టౌన్షిప్లో అందరం కూడా దీన్ని ఒక
మంచి ప్రాజెక్ట్ కింద చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి వెంటనే దీన్ని అమలు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రాజెక్ట్ కింద మన అంటే హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకే, ఇది 9 మంది ఉన్నారండి, వీళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మిగతా వార్డ్స్ కూడా కవర్ చేయడానికి మా మానవతా నుంచి చేస్తామని చెప్పి కమిషనర్ గారికి మాటిస్తున్నాము. ధన్యవాదాలు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్ పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తాడేపూడెం పట్టణంలో విద్యుత్ అమరవీరుల 25వ సంస్మరణ సభ గురువారం జరిగింది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభను ఉద్దేశించి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాల కార్యకర్తలపై ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోలీసు కాల్పుల్లో 3 కార్యకర్తలు చనిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు గొన్నబొత్తల నాగేశ్వరరావు, నాగేంద్ర, సాయి తదితరులు నాయకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మండు వైఖరికి నిరసనగా ఆ రోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో, బషీరాబాద్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ పోరాటం చేస్తున్నటువంటి ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాతం చేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఉక్కుపాతం ఫలితంగా ప్రజల మీద కాల్పులు చేస్తే 3 కార్యకర్తలు బలైపోవడం జరిగింది. దాంట్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి ఈ 3 కార్యకర్తలు ఆ రోజున పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఆ విద్యుత్ పోరాటం జరిగి నేటికి 5 సంవత్సరాలు పూర్తయింది. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ సంస్కరణలో భాగంగా ఏదో పేరుతోటి ఈ సంస్కరణల్ని రాష్ట్రంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచ బ్యాంకు షరతులకు తలపోయినటువంటి ప్రభుత్వాలు అది సంస్కరణలు ఏదో విధంగానే రాష్ట్రంలో అమలు చేసే భాగంగానే ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణల భాగంగా ప్రజలందరి మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్ఛార్జీలు, రకరకాల ఛార్జీల పేరు, ఎంఎం ఛార్జీల పేరుతోటి గతి ఎత్తిన భారాలు పెట్టి పోయలేని భారంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అనేక భారాలు వేస్తోంది. దాంట్లో భాగంగానే ఏదైతే 2000 సంవత్సరంలో విద్యుత్ అమరవీరులు చేసినటువంటి ప్రాణ త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ అమరవీరుల త్యాగంగా రానున్న కాలంలో విద్యుత్ సంస్కరణల వ్యతిరేకంగా, విద్యుత్ భారాల వ్యతిరేకంగా మరో పెద్ద ఎత్తున పోరాటాలు మనం చేయాల్సి వస్తుంది. అదే 2000 సంవత్సరంలో మరి విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచారని, సబ్ఛార్జీలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మరి 32 రోజులు కింద కరెంట్ ఆఫీసుల వద్ద ధర్నాలు చేసి, నిరాహారదీక్షలు చేసి హైదరాబాద్ తరలి వెళ్ళి ఏకమత్తంగా మరి బాగా ఎత్తున పోరాటం చేస్తే ఆ రోజు పోరాడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు బాడీకి పోలీసులతోటి, గుర్రాలతోటి జనాన్ని తొక్కించి నానా హింసలు పెట్టేది. ఆ రోజు ఎన్ని వదలు పెట్టినా కూడా తగ్గేది లేదన్నట్టు ముందుకెళ్తామని చెప్పి మనందరినీ ఎదిరించి మరి ముందుకెళ్ళి పోరాట చరిత్ర ఉభయ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆనాడు ఇప్పుడు ప్రాణత్యాగం చేసి ఆనాడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి, దానివల్ల చాలా ఇబ్బంది ఉంది ప్రజలకి. అధికారంలో వస్తున్నారు, ఆనాడు ఏదైతే వస్తున్నాడో, ఏంటైతే పగలగొట్టుకున్నాడో వాటినే కొనసాగుతున్నాడు అడిగినాం. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటని మేము చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో తాడేపూడెం మండలంలోని వరద ముంపు గ్రామాల్లో ముందస్తు చర్యలు ఏర్పాటు చేశామని తహసీల్దార్ సునీల్ కుమార్ టీసీసీ న్యూస్కు తెలిపారు. తాడేపూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. తాడేపూడెం పట్టణ రూరల్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తహసీల్దార్ కార్యాలయానికి నేరుగా సంప్రదించాలని సూచించారు. తాడేపల్లి మండలంలో అధిక వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 అవర్స్ ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగినా కానీ ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయొచ్చు. అధిక వర్షాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారితో కానీ, అదేవిధంగా ఎంపీడీఓ గారు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఎటువంటి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, ఏమైనా చెట్లు పడిపోయినా కానీ, పవర్ కట్ అయినా కానీ యుద్ధ ప్రాతిపదికన చేయడానికి చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ కంట్రోల్ రూమ్కి కానీ మా పై మండల స్థాయి అధికారులు ఎవరు తెలియజేసినా కానీ మీ సమస్యపై చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తాడేపల్లిగూడెం మండలంలో 54,287 రేషన్ కార్డులకు గాను ఇప్పటి వరకు 8,000 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.
గ్రామ రెవెన్యూ అధికారి కానీ గ్రామ సచివాలయం సిబ్బంది కానీ మీ ఇంటికి వచ్చి ప్రతి వాళ్ళందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యలో కొత్తగా 850 కార్డులు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకు కూడా రేషన్ కార్డు రావడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు రేషన్ కార్డులోంచి కూడా 854 మంది విడిపోయి వారికి కూడా కొత్తగా కార్డులు కూడా ఈ కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుద్ది. ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ప్రతి ఎంప్లాయీ కూడా మీ ఇంటికి వచ్చి మీకు కొత్తగా మందినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుని ఇవ్వడం జరుగుద్ది. భవన నిర్మాణ కార్మికులు ఇతర కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గురువారం నాడు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయడానికి తెలుగుదేశం కార్యకర్తలు భారీ ర్యాలీతో తాడేపూడి నుండి బయలుదేరి వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా టీడీపీ నాయకులు కార్యకర్తలు వలవల బాబ్జీ వెంట కారులో భారీ ర్యాలీతో పార్టీ జెండాలు చేతపట్టుకుని కాన్వాయ్తో వెళ్లారు. స్థానిక జయలక్ష్మి సెంటర్ నుండి గురువారం ఉదయం ఓపెన్ టాప్ వాహనంపై ఊరేగింపుగా విజయవాడ బయలుదేరారు. ఆయనను అనుసరిస్తూ వందలాది కార్లు పార్టీ జెండాలు కట్టుకుని బయలుదేరి వెళ్ళాయి. ఎన్టీఆర్ జంక్షన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి వలవల బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశీస్సులు అందుకుని వలవల బాబ్జీ ప్రమాణ స్వీకారానికి ముందడుగు వేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు వలవల బాబ్జీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. వర్షపు సినుకులు సైతం లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్ళు వెళ్లడం చూపర్లను ఆకర్షించింది. వలవల బాబ్జీ వెంట ర్యాలీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమిరావు కుమార్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, టైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆకాశం స్వామి, తెలుగుదేశం నాయకులు ముత్యాల సత్యనారాయణ, తోట సత్యనారాయణ, పాతూరు రాంప్రసాద్ చౌదరి, ఎరుబండి సతీష్, తాటికల వీరన్న, దాసరి అప్పన్న, షేక్ బాజీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పసుమర్తి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్గా ఈరోజు పదవి స్వీకారం చేసుకున్నటువంటి వలవల బాబ్జీ గారు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మెట్టపురుగుడు, ఇంద్రమ్మ కాలనీ, ఎల్లగ్రహారం, రాజీవ్ గుగల్ నుంచి మన మండల అధ్యక్షులు పరివి రంభకుమార్ గారు అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఒక 20 కార్లు ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నామండి. అందులో దగ్గరగా 100 మంది వెళ్తున్నాం. అలాగే ఆశా బాబుడు, పేదల పెన్నిది, అన్నా క్యాంటీన్ల అన్నదాత అయినటువంటి మా వలవల బాబ్జీ గారు ఎన్నో ఇలాంటి పదవులు అవరోధించాలని కోరుకుంటూ టీడీపీ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం సందర్భంగా వలవల బాబ్జీ గారు ఈరోజు మన కార్మిక సంక్షేమ పదవి చైర్మన్ గారు ఈరోజు పదవి స్వీకారంగా భారీ ర్యాలీగా ఎల్లగ్రహారం, ఇంటాప్ చెట్టు మరియు ఇంద్రమ్మ కాలనీ నుంచి ఒక 100 కార్లతో బయలుదేరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన రవికుమారి గారు అన్నయ్య గారి ద్వారాగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని బయలుదేరుతాం. అలాగే పటాన్ వల్లి గారు మా అధ్యక్షులై ఉంది, ఆయన ముందు మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595.